కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీ విజ్ఞాన భవన్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరవగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాలేదు. ఇక ఏపీ తరపున హోంమంత్రి అనిత, సిఎస్ నీరబ్ ప్రసాద్, డీజీపీ హాజరయ్యారు. ఇక తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో సీఎంలతో పాటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిత్యానంద రాయ్, జోయల్ ఓరం, సంబంధిత శాఖకు చెందిన కేంద్ర అధికారులు కూడా హాజరయ్యారు. 2026 నాటికి ఆయా రాష్ట్రాల్లో నక్సలిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఈ సమీక్ష జరుగుతోంది. ఇక రాష్ట్రాల్లో మావోయిస్టుల కట్టడి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబర్ మరింత సమాచారం అందిస్తారు. చిదంబర్, ఓవరాల్ గా అయితే కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష ప్రారంభమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూస్తున్నాము, అంటే మావోయిస్టులకు సంబంధించి ఏవైతే ఆపరేషన్స్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కేంద్ర బలగాలు చాలా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ఫ్యూచర్ లో తీసుకోవాల్సిన డెసిషన్స్ అందులోనూ చాలా క్లియర్ గా ఏదైతే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలని వాటిని చివరి మావోయిస్టు వరకు మట్టుబెట్టాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మొన్ననే ప్రకటించిన నేపథ్యంలోనే ఇప్పుడు ఫర్దర్ గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, వాటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పాత్ర కానివ్వండి, వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలపైన ఒక క్లారిటీ ఇచ్చేందుకు ఈ కార్యక్రమం స్టార్ట్ అయినది మనకు తెలుసు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో మావోయిస్టుకు సంబంధించిన ప్రభావాలు ఇంకా కనిపిస్తుంది. అక్కడక్కడ దానికి సంబంధించిన కదలికలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అలాగే హోంమంత్రులతో పాటు డీజీపీలు హాజరైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ హాజరు కాలేదు. కానీ అదే సందర్భంలో హోంమంత్రి అనిత అలాగే సిఎస్ నీరబ్ ప్రసాద్, డీజీపీ కూడా ఈ కార్యక్రమంలో హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. అదే తెలంగాణ నుంచి మాత్రం రేవంత్ రెడ్డి ఇక్కడ పాల్గొన్నారు. అంతేకాకుండా తనే హోంమంత్రిత్వ శాఖ కూడా తనే చూస్తున్న వల్ల అతనే ఉన్న పరిస్థితి. అంతేకాకుండా జితేందర్, సిఎస్ శాంతికుమారి కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. ఓవరాల్ మాత్రం 2026 మార్చి 31వ తారీఖు పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాబల్యం, వాళ్ళ ప్రభావం ఏమాత్రం లేకుండా చివరి వ్యక్తిని కూడా మట్టుబెడతామని చెప్పిన నేపథ్యంలోనే కొద్దిగా సీరియస్ గా దీని మీద వర్క్ చేస్తున్నట్టుగా మనకు అర్థం ఉంది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ చిదంబర్.